కోనసీమ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పున్నాడ సతీష్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మత్స్యకార లంక గ్రామాల్లో ప్రచారం చేస్తూ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి చెబుతూ ముఖ్యంగా తాగునీరు, నిరుద్యోగం ఇప్పటికే కొంతమేర సమస్య తీరిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తామంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పున్నాడ సతీష్ కుమార్తో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కోనసీమ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్నాము. అయితే ముమ్మిడివరం నియోజకవర్గం సంబంధించి ఏమైతే ఈ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి దిశగా అయితే ప్రస్తుతం ఇక ప్రజల్లో మమేకమై ముందుకెళ్తున్న నేత ఎవరైతే ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ప్రస్తుతం అవుతున్నారు. వారిని అడిగి మరింత సమర్థిస్తున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ఈ 5 ఏళ్ల కాలంలో ఉన్న ముమ్మిడివరం నియోజకవర్గంలో మీరు ఎటువంటి అభివృద్ధి చేశారు? ప్రధానంగా ఈ 5 సంవత్సరాల్లో నాకు తెలిసి గత 10 సంవత్సరాలు, ఇంత ముందు జరిగిన 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో జగనన్న పాలనలో మేము చేయడం జరిగింది. వాస్తవంగా మా నియోజకవర్గంలో 3 మండలాలు సముద్ర తీర ప్రాంతాలు. ఇక్కడ ప్రధానమైన సమస్య మంచినీటి సమస్య, త్రాగునీటి సమస్య చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. జగనన్న ఏదైతే మాకు ఇచ్చిన అవకాశం, ఏదైతే ఈ టర్మ్ నాకు పోటీ చేసే అవకాశం ఇచ్చారో, నేను 100% ఈ ప్రాంతానికి న్యాయం చేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే సుమారు 118 ట్యాంకులు నా టైంలో నిర్మాణం జరిగింది. అంటే మన ప్రభుత్వం నుంచి కొన్ని వస్తే జల్ జీవన్ మిషన్ ద్వారా కొన్ని వచ్చినాయి. అలాగే ఓఎన్జీసీ సిఎస్ఆర్ నుంచి ఈ ప్రాంతంలో ఆయిల్ నిక్షేపాలు వెలికి తీసే క్రమంలో ఈ ఓఎన్జీసీ కానీ అలాగే రిలయన్స్ సంస్థల నుంచి ఈ ప్రాంతంలో సిఎస్ఆర్ కింద మేము అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ప్రధానంగా రహదారులు ఇంచుమించు మీరు మిగతా నియోజకవర్గాలు చూసుకున్నా, మా నియోజకవర్గం చూసుకున్నా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది రోడ్స్ మేము కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే జగనన్న పరిపాలన వచ్చినటువంటి ఈ సచివాలయ వ్యవస్థ కానీ, అలాగే ఆర్బీకేలు కానీ, హెల్త్ సెంటర్లు కానీ, ఇవాళ ఏదైతే తీర ప్రాంత గ్రామాల్లో, ఏదైతే పట్టణాలకు దూరంగా వైద్య సదుపాయానికి అందుబాటులో లేని గ్రామాలైనటువంటి తీర ప్రాంత గ్రామాలు ఏదైతే ఉన్న ఆ గ్రామాల్లో ఇవాళ మేము 2 ఏదైతే హెల్త్ వెల్నెస్ క్లినిక్లు కూడా మేము ఇవాళ ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. అంటే ఇవాళ జగనన్న పరిపాలనలో ప్రధానంగా రహదారుల సౌకర్యం కావచ్చు, అలాగే మీకు హాస్పిటల్స్ కావచ్చు, అట్లాగే ఏదైతే మనకు ప్రధానంగా మంచినీటి సమస్య కావచ్చు, ఈ 5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 90% మేము ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగామంటే ఇదంతా జగన్ గారు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. ముఖ్యంగా చూసుకుంటే మీరు ఒక మత్స్యకారుడు, అంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ముమ్మిడివరం నియోజకవర్గం అంటే మత్స్యకారులు ఓట్ బ్యాంక్ అయితే ఎక్కువ ఉంటుంది. అయితే ఒక మత్స్యకారుడిగా ఇక్కడ ఉన్న మీ మత్స్యకారులకు కానీ అసలు మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఎటువంటి న్యాయం చేశారు? ఇవాళ నన్ను అడిగి కన్నా అది మీరు ప్రజలను అడిగితే చెప్తారు. ఈ నియోజకవర్గంలో సుమారు 70,000 మంది మత్స్యకారులు వేట మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ ఆయిల్ నిక్షేపాలు వెలికితేత ఏదైతే ఈ ఆయిల్ కంపెనీలు తీస్తున్నారో దానివల్ల తీవ్రంగా నష్టపోయే కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది ఫిషర్మెన్ కమ్యూనిటీ. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వేటకి వెళ్తేనే కానీ జీవనోపాధి పొందే పరిస్థితి ఇక్కడ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి వేరే పనులు చేత కాదు, వేరే చోటకి ఎక్కడికి వెళ్ళి బయట సమాజంలో అంటే చదువు లేకపోవడం వల్ల బయటికి వెళ్ళి బతికే పరిస్థితులు ఉండవు. వాళ్ళు తెల్లారితే ఆ సముద్రానికో లేకపోతే ఆ గోదావరిలోనో కాలువలోనో వేట ఆడుకుంటూ ఉంటారు. ఇవాళ ఈ ప్రాంతంలో ఏదైతే ఆయిల్ నిక్షేపాలు వెలికి తీసే ఓఎన్జీసీ సంస్థ ద్వారా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి సుమారు ఇప్పటికి 600 కోట్లు నష్టపరిహారం కింద తీసుకొచ్చి నేను వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అంటే గతంలో ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఓఎన్జీసీ కానీ అలాగే ఇతర సంస్థలు కానీ ఎక్కడా కూడా నష్టపరిహారం అనేది ఎక్కడ ఇవ్వలేదు. ఆయిల్ నిక్షేపాలు వెలికి తీసే క్రమంలో అది జాతీయ సంపద కింద భావించి వాళ్ళు ఏమంటారంటే ఇది నేషనల్ వెల్త్ కి సంబంధించిన ఇష్యూ కాబట్టి మేము చేసేది కూడా జాతీయ సంపద పెంచి అది ప్రజలకే పంచిపెడతామనే కోణంలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ అది పొరపాటు. ఇక్కడ ఏదైతే మీరు చేస్తున్న కార్యక్రమాల వల్ల ప్రధానంగా ఒక వర్గం ఏదైతే మత్స్యకార సామాజిక వర్గం వేటే జీవనోపాధిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారని చెప్పి సుమారు ఇప్పటికి 24 నెలలకి ఏదైతే ఈ ప్రాంతంలో ఓఎన్జీసీ పైప్ లైన్ నిర్మాణం చేస్తుందో 24 నెలలకి ఇప్పటికే మేము వాళ్ళకి నష్టపరిహారం సుమారు 600 కోట్లు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఇండియన్ హిస్టరీలో ఇది ఫస్ట్ టైం ఒక సామాజిక వర్గంలో ఆ సామాజిక వర్గ ప్రతినిధిగా ఆ సామాజిక వర్గానికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి ఇప్పించడం అనేది మామూలు విషయం కాదు ఇది. అలాగే ఇవాళ ఏదైతే ఓఎన్జీసీ నుంచి సిఎస్ఆర్ నిధుల కింద ఏదైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. ఆ ప్రాంతంలో వాళ్ళు ఆయిల్ నిక్షేపాలు వెలికి తీసినప్పుడు ఆ ప్రాంతంలో అభివృద్ధి కూడా చేయాలి వాళ్ళు. ఆ క్రమంలో ప్రతి గ్రామంలోని కూడా ఇవాళ మత్స్యకార గ్రామాలు ఏ గ్రామం వెళ్ళినా సరే మా నియోజకవర్గంలో నేను ఇప్పటికీ 118 ట్యాంకులు నిర్మాణం శ్రీకారం చుట్టూ 100 ట్యాంకులు పూర్తయ్యి అవి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చా. మత్స్యకార గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఇవాళ మనం వాటర్ ట్యాంకులు నిర్మాణం చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి మౌలిక సదుపాయాలు అక్కడ ఉన్న రోడ్లు కావచ్చు,
డ్రైనేజీలు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకన్నా ఒక ఎమ్మెల్యేగా మనం ఏమి ఇంతకన్నా ఎవరు ఎక్కువ చేసే పరిస్థితి ఉండదు. అలాగే జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా మాకు అడిషనల్ గా బోనస్ మా అందరికీ కూడా. ప్రధానంగా ఏవైతే మీరు 2009కి సంబంధించి కానీ లేకపోతే 2019 2 సార్లు నెగ్గారు, అయితే మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. అయితే ఈ 2024 ఎన్నికల్లో ప్రజలు మీకు గెలుపొంది మిమ్మల్ని ఎమ్మెల్యేగా అసెంబ్లీ పంపిస్తే వారికి ఇచ్చే గిఫ్ట్ ఏంటి? డెఫినెట్ గా ఈ ప్రాంతంలో ఈ టర్మ్ ఫస్ట్ టైం 2009-14 మీ అందరికి తెలుసున్నది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నన్ను తీసుకొచ్చారు ఈ రాజకీయాల్లోకి. మహానుభావుడు ఆయన నాకు అవకాశం ఇచ్చారు. ఆయన మాకు అవకాశం ఇచ్చి మేము ఎమ్మెల్యేగా ఆయన 3 నెలలకి ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత మనందరికీ తెలుసు ఈ సమైక్యాంధ్ర ఉద్యమం కావచ్చు, రకరకాల రాజకీయ పరిణామాలతో ఆ టర్మ్ మనం చేయాలనుకున్న ఏ కార్యక్రమాలు కూడా పూర్తి చేయలేకపోయాం మేము వాస్తవంగా. ఇవాళ మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మాకు 2వ అవకాశం వచ్చింది. ఈ నియోజకవర్గంలో నాకంటూ ఒక ముద్ర వేసుకోవడానికి ఈ నియోజకవర్గంలో మహామహులు చేశారు. బత్తిన సుబ్బారావు గారు కానీ, జిఎంసి బాలయోగ్ గారు కానీ, అలాగే నా ముందు చేసిన విశ్వరూప్ గారు కానీ, ఇలాగా ఒక ఉద్దండులు చేసిన నియోజకవర్గం ఇది. ఇక్కడ కూడా ఈ నియోజకవర్గంలో కూడా నాకంటూ ఒక మార్క్ వేసుకునే విధంగా, అంటే ఏదైతే మనం చేసిన పనులు నన్ను గుర్తు చేసే విధంగా ఈ నియోజకవర్గంలో ఇప్పటికే నేను చేశాను. ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి. ఇంకా చేయవలసిన లంక గ్రామాలకు వంతెనలు ఏదైతే శాంక్షన్ చేస్తాం మేము, ఏదైతే మూలపొలం వంతెన 2 మండలాలు కనెక్టింగ్, అది కాట్రేనికోన మండలం మూలపొలం అది వేసినట్లయితే ఇంచుమించు నాకు తెలిసి కాకినాడ అనేది మాకు ఒక 20-30 కిలోమీటర్లు తగ్గుతుంది. కాకినాడ వెళ్ళడానికి మాకు 20-30 కిలోమీటర్లు మాకు దగ్గర అవుతుంది. అది ఆల్మోస్ట్ 78 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా చేశారు. అది టెండర్ ప్రక్రియలో ఉంది. అలాగే గోగుల్లంక గ్రామానికి సంబంధించి కూడా వంతున 50 కోట్ల రూపాయలతో ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా పెండింగ్ లో ఉంది. అలాగే ఏదైతే ఐపోలవరం మండలానికి సంబంధించి ఏదైతే గ్రాయిన్స్ నదీ కోతకు గురవుతున్న లంక భూములు కాపాడడానికి అది ఒక 79 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఇలాగా ముఖ్యమంత్రి గారు 2 సార్లు నా నియోజకవర్గం వచ్చారు. 2 సార్లు ఇక్కడ కార్యక్రమాల మీద వచ్చారు. ఒకసారి వరదలకు వస్తే 3 సార్లు నా నియోజకవర్గం వచ్చారు. 3 సార్లు కూడా ఈ నియోజకవర్గం మీద ఉన్న ప్రేమతో సుమారు 500 కోట్లు శాంక్షన్ చేశారు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పి. దానికి ప్రధానంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవన్నీ కార్యరూపం దాల్చాలి. శాంక్షన్స్ అయినాయి, జీవోలు వచ్చినాయి, ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చి ఏదైతే మేము శంకుస్థాపన చేశామో మా చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేయాలి. అదే నేను ఇచ్చే ప్రజలకు ఇచ్చే గిఫ్ట్. అది ప్రధానంగా ఏవైతే అంటే ఇక్కడ అంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ, వారు చేసిన అభివృద్ధి కానీ, అయితే ముఖ్యంగా ఏవైతే ముమ్మడివరం నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో లంక ప్రాంతాల్లో ఇక్కడున్న ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ యొక్క ఇబ్బందులు గుర్తించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి చేశాను, ఇక ముందు వస్తే నేను ఇంకా అభివృద్ధి చేస్తానని చెప్పి ఇక్కడ ఎవరైతే శాసనసభ్యులు అలాగే టీటీడీ బోర్డు మెంబర్ వనర్ సతీష్ చెప్పే పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి.